హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి నిన్న 'బ్రహ్మానందం' అనే మూవీ ఈవెంట్‌కి బ్రహ్మానందం కొడుకు తీసిన ఒక మూవీ ఈవెంట్‌కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ ఈవెంట్‌లో మాట్లాడుతూ నేను ఇంకా రాజకీయాలకి దూరం. నేనింకా పూర్తిగా కూడా సినిమా ఇండస్ట్రీకే పరిమితం తప్పితే నేనెక్కడా కూడా రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇస్తానన్నట్టు ఏవైతే వార్తలొత్తున్నాయో అవి 100కి 100% అబద్ధం. నేను రాజకీయాల్లోకి రాను. నేను రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వను. నేను కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి అయితే నిన్న ఒక క్లారిటీ అనేది చాలా పూర్తి స్థాయిగా చెప్పడం జరిగింది. అంటే ఇంక రాజకీయాలకి నాకు సంబంధం లేదని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఎందుకు అనంటే గత 2, 3 నెలల నుంచి కూడా కీలకంగా చూసుకుంటే చిరంజీవికి రాజ్యసభ స్థానం ఇత్తారు. చిరంజీవికి కేంద్ర మంత్రి పదవిస్తారని చెప్పి బీజేపీ ఆఫర్ చేస్తుంది. చిరంజీవియే కొంత అటు ఇటుగా ఇంకా ఆలోచనలో పడ్డారు. ఇంకా క్లారిటీ లేదని చెప్పి చాలా పెద్ద ఎత్తున వార్తలైతే గత 2, 3 నెలల నుంచి కూడా సోషల్ మీడియాలోనే కానీ, మీడియా వర్గాల్లోనే కానీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కానీ చిరంజీవి రాజకీయాల్లో రీ ఎంట్రీ అనే మాట ఏదైతే ఉందో, ఆ వార్త ఏదైతే ఉందో దాని మీద అయితే ఒక పూర్తి క్లారిటీ అయితే వచ్చేసింది. ఇప్పటి వరకు కూడా చిరంజీవి రాజకీయాల్లోకి ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారో అప్పుడు ఆయనకి రాజ్యసభ స్థానం ఇచ్చి అక్కడి నుంచి కేంద్ర మంత్రి పదవి అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా చాలా కీలకంగా చూసుకుంటే చిరంజీవి అనే వ్యక్తి రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకే గానీ, లేదనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే గానీ, ఇటు జనసేనకే గానీ పెద్దగా ఎక్కడ సపోర్ట్ చేయలేదు. గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని సందర్భాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో 2, 3 సార్లు కలవడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో 2, 3 సార్లు కలవడం జరిగింది. అండ్ మెయిన్‌గా మొన్న జనసేనకి అయితే ఒక 5,00,00,000 విరాళం ఇవ్వడం జరిగింది తప్పితే ఆయన ఎక్కడా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఉన్నాడు అని చెప్పి నేను పలానా పార్టీలో ఉన్నానని చెప్పడం గానీ, లేదనంటే పలానా పార్టీకి ఓటేసానని గానీ, పలానా పార్టీకి నా అభిమానులందరూ కూడా ఓటేయండి అని చెప్పి చెప్పడం అయితే ఎక్కడా లేదు. కేవలం జనసేన బ్యాక్ బోన్‌లో నిలబడ్డారు అంతే. గతంలో ఎన్నికల ముందు ఒక 5,00,00,000 విరాళం అయితే జనసేన పార్టీకి అయితే ఇవ్వడం జరిగింది. కానీ ప్రత్యక్షంగా ఎక్కడ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కనీసం ఓట్లు వెయ్యండి అని చెప్పి ఎక్కడా కూడా ఒక చిన్న స్టేట్మెంట్ కూడా అయితే ఇవ్వలేదు. కేవలం బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్‌కి, మెయిన్‌గా పెందుర్తి ఎమ్మెల్యే అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అయిన పంచకర్ల రమేష్ బాబుకి వీళ్ళిద్దరికీ కూడా మెగాస్టార్ చిరంజీవితో కొంత సాన్నిహిత్యాలు అయితే ఉన్నాయి. కొన్ని సత్సంబంధాలైతే ఉన్నాయి. ఆ నేపథ్యంలో మాత్రమే వాళ్ళిద్దరికీ గెలిపించండి అని చెప్పి చెప్పడం జరిగింది తప్పితే ఎక్కడ కూడా మెయిన్‌గా పర్టిక్యులర్‌గా పలానా పార్టీ అని, పలానా గుర్తులని చెప్పి నేను దానికి సపోర్ట్ చేస్తున్నాను. మీరు కూడా దానికి సపోర్ట్ చేయండి అని చెప్పి నేను ఎన్నికల ప్రచారానికి వస్తానని చెప్పి ఎక్కడా కూడా అయితే చెప్పలేదు. ఏది ఏమైనా కానీ మెగాస్టార్ చిరంజీవి అయితే రాజకీయాలకి దూరం అని చెప్పి చాలా కీలకంగా ఆయన నోటి వెంటే తెలిసిపోయింది. మొన్న ఒక ఈవెంట్‌లో ప్రత్యేకించి కూడా ఒక మూవీ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి అయితే ప్రజారాజ్యం పార్టీయే జనసేన పార్టీ కింద రూపాంతరం చెందింది. జనసేన పార్టీ కింద మారింది అని చెప్పి స్వయంగా మెగాస్టార్ చిరంజీవే జై జనసేన అనేటట్టు చెప్పడం అయితే జరిగింది. అంటే తన మద్దతు అనేది ఖచ్చితంగా జనసేన పార్టీకి ఉంటుంది అని చెప్పి చాలా ఓపెన్‌గా చెప్పడం జరిగింది. కానీ నేను ఎక్కడ కూడా జనసేన పార్టీలో ఉన్నానని, సభ్యత్వం తీసుకున్నానని చెప్పి, ఆ పార్టీలో నేను కీలకం అని చెప్పి ఆయన అయితే ఎక్కడా చెప్పలేదు. నా మద్దతు మాత్రమే ఉంటుందని చెప్పి చాలా కీలకంగా చెప్పడం ఉంది. రాజకీయాల్లో నేనైతే దూరంగా ఉంటానని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే రాజకీయాలకి నేను దూరంగా ఉన్నానని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు. ఎందుకనంటే గత కొద్ది రోజులుగా బీజేపీ తరపు నుంచి రాజ్యసభ సభ్యత్వ స్థానం ఇస్తారని చెప్పి, కేంద్ర మంత్రి పదవి చేస్తారని చెప్పి, మోడీ గారికి చాలా సాన్నిహిత్యంగా ఉన్నారని చెప్పి ఏవైతే కొన్ని వార్తలొచ్చాయో, ఈ వార్తలన్నిట్లికి కూడా ఒక ఫుల్ స్టాప్ అయితే పడ్డది. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ఏవైతే ఆశలు పెట్టుకుందో, ఏదైతే చిరంజీవిని అడ్డం పెట్టుకొని ఒక రాజకీయం చేద్దాం అనుకుందో, తన ఫ్యాన్ బేస్‌ని ఉపయోగించుకుందాం అనుకుందో, అవన్నీ కూడా చాలా దూరం అయిపోయాయని మనమైతే చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి గానీ, మోడీ గారికి గానీ కొంతవరకు కూడా ఇది ఒక షాకింగ్ న్యూస్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే బీజేపీ మెయిన్‌గా మోడీ గారే గానీ, అమిత్ షా గారే గానీ, బీజేపీ అగ్రనాయకత్వం అంతా కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు చిరంజీవి అనే నేపథ్యంలో ఒక మెయిన్‌గా ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి కూడా బీజేపీని పైకి లేపడానికి, బీజేపీకి అధికారంలోకి రావడానికైతే
కొన్ని ప్లాన్స్ అయితే వేసింది. కానీ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం బీజేపీకి సపోర్టే. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. కానీ చిరంజీవి మాత్రం బీజేపీకి అయితే సపోర్ట్ చేయడం లేదు. కేవలం మోడీ గారితో ఉన్న సాన్నిహిత్య సంబంధాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. తనకి సినిమా ఇండస్ట్రీకి ఏమైనా కావాలి అనుకుంటే ఈయనే పెద్ద దిక్కుగా ఉండి మాట్లాడి సినిమా ఇండస్ట్రీకి ఏమైనా అవసరమైతే కేంద్రం నుంచి గాని, రాష్ట్ర ప్రభుత్వాల తరపు నుంచి గాని రప్పించుకోవడం జరుగుతుంది. ఫైనల్‌గా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తి రాజకీయాల్లోకి రాడు అని చెప్పి ఆయనే స్వయంగా నిన్న 'బ్రహ్మానందం' అనే మూవీ ఈవెంట్‌లో అయితే చెప్పడం జరిగింది.